గుడ్, బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ నచ్చింది, మెసేజ్ బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? పాలిటిక్స్ గురించి చెప్పారు కాబట్టి ఇట్స్ గుడ్. అలాగే జరిగితే ఇట్ విల్ బి గ్రేట్. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు రామ్ చరణ్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది మ్యామ్? బాగుందండి. ఎలా అనిపించింది సార్ మీకు? సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి పిక్చర్ అనేది ఆంధ్రాలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైతే రైస్ గురించి స్కామ్ ఏమైతుందో అది చూపించడం చాలా అందరికి బాగుంది. కానీ ఈ స్కామ్ అనేది అయింది రియలే అనిపిస్తుంది ఈ మూవీలో చూసిన తర్వాత. కానీ పొలిటికల్ పరంగా మాత్రం ఏమైతే చూపించారో కొత్తదనం ప్రజలకు చాలా బాగుంటది. అంటే పిక్చర్ గురించి అని కాదు కానీ ఈ మూవీలో చూపించిన యాక్షన్ గానీ ఆయన చేసింది రామ్ చరణ్ చాలా బాగుంది. వ్యవసాయం గురించి చూపించింది గానీ మన కట్టుబాటు ఎలా ఉండాలి అనేది ఒక పొలిటికల్ గానీ ఏ విధంగా వితౌట్ ఎనీ కరప్షన్ తోటి ఒక ఎలక్షన్ జరగాలంటే ఏ విధంగా చేయాలి అనేది. కానీ అది జరగనివ్వట్లేదు. ఈ పిక్చర్ లో చూపించారు న్యాయంగా అయితే గెలవలేరు అని. అంటే అవి ఏవి ప్రాపర్ గా చూపించలేదని ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ ఉన్నారు. డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ప్రజలందరూ నా ఫ్రెండ్స్ గానీ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ లో డబ్బులు చేయకుండా గెలవాలి అంటే కుదరది అనేది ఒకటి రియాలిటీ చూపించారు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ పిక్చర్ ఓవరాల్ గా రామ్ చరణ్ అయితే బాగా చేశాడు. మూవీ అనేది అయితే బాగుంది. ఇలాంటి మూవీలు చేస్తే కొంచెం నచ్చకపోవచ్చు కానీ మూవీ అయితే ఎక్సలెంట్ ఉందండి. చేంజర్ లో రామ్ చరణ్ కాదు హీరో, ఎస్ సూర్య అంటున్నారు, కరెక్టేనా సార్? అలా అని లేదు సార్. హీరో అనేది హీరోనే ఉంటాడు, విలన్ అనేది విలన్ ఆల్సో. ఒక హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. విలన్ చేయాలి, కామెడీ చేయాలంటే గానీ హీరో కన్నా ఎక్కువ చేయాల్సి అందరు ఓవరాల్ గా అందరు బాగానే ఉంది. కానీ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలనుకుంటారో ఇందులో బాగా చూపించారండి. ఇది బెస్ట్. కానీ అందరు ఇలాగా చేస్తే బాగుంటుంది. వ్యవసాయం గురించి చూపించట్లేదు. ఇప్పుడు సినిమా మొత్తం ఎంగేజింగ్ గా ఉందా? ఎంగేజ్ ఉందండి, బాగుందండి. చెప్పండి సార్. ఇప్పుడు చూడడానికి అయితే చెప్పడానికన్నా చూడడం బెటర్ అనేది నేను అనుకుంటున్నాను అండి. కానీ ఫ్యూచర్ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలనేది చూపించారు. అది చేస్తే బాగుంటుంది. సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలేమో పబ్లిక్ ఎక్కట్లేదు. కొంచెం పాన్ పరాగులు, దొంగతనాలు అలాంటి సినిమాలు అయితే బాగా ఎక్కుతున్నాయి. మరి మా జనరేషన్ వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటే సార్ నేను చెప్పేది, మీ జనరేషన్ నా జనరేషన్ ఒకటే. ఇప్పుడు పాన్ పరాగ్ వద్దు అనుకుంటాం, అరే వీడు వేస్ట్ భయ అంటాడు. అరే మంచిగా ఉంటుంది తిను భయ అంటే మంచోడు భయ అంటాడు. అది మనం ఆలోచించుకుని మనం నలుగురికి చెప్పాలి. మనం ఒకటే జనరేషన్ చెప్పేది ఈ మొబైల్ తోటి ఏమైతే వాడుతున్నామో అది కొంచెం వ్యవసాయం గురించి పట్టించుకున్నాలి. కల్తీ గురించి పట్టించుకున్నాం. మనం కల్తీ గురించి మీ మీడియా ఎవరైనా చెప్తారా సార్? ఇప్పుడు నేనే ఇట్లాంటివి చెప్తే మీరే మీడియా లేరు. వీడియో పొలిటికల్ గురించి, నాకు పొలిటికల్ ఏది ఇన్వాల్వ్ లేదు, పొలిటికల్ సంబంధం లేదు. నేను